ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టు సర్క్యులర్ కరెంట్ ఎలిమెంట్ లేదా కరెంట్ క్యారింగ్ లూప్ అనే దాని గురించి నేర్చుకున్నాం. యాజ్ యూజువల్గా XYZ లూప్ రాద్దాం. XYZ. సో ఈ లూప్ రాసిన తర్వాత మనకి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని హారిజాంటల్గా అంటే XY ప్లేన్కి ప్యారలల్గా Z ప్లేన్కి పెర్పెండిక్యులర్గా పెట్టామనుకుందాం. ఇలా పెట్టిన తర్వాత ఒక స్మాల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ IDL అనమాట. లైన్ ఎలిమెంట్ కింద వస్తుంది ఒకటి కట్ చేస్తే, కాబట్టి IDL అని అనుకోవచ్చు. ఈ IDL పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మన జెడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ హారిజాంటల్గా పెట్టాం కాబట్టి దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో అట్ పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ DH డ్యూ టు ద IDL ఎలిమెంట్. ఓకే, సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ రో, దీని యూనిట్ వెక్టర్ ఏ రో బారు, ఇది ZAZ బారు, ఇది R బారు. సో ఇది పాయింట్ P ఇటువైపు ఉంది కాబట్టి ఇక్కడికి ఇది డైరెక్షన్, ఇది డైరెక్షన్. సో మనం ఈ డైరెక్షన్ రాసిన తర్వాత R బార్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. R బార్ ఎంత అంటే రో ఏ రో బార్ సేమ్ డైరెక్షన్లోనే R బార్ కూడా ఉంది కాబట్టి ప్లస్ R బార్ ఈక్వల్స్ టు ZAZ బార్ ఈక్వల్స్ టు ZAZ బార్. దెర్ఫోర్ R బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రో ఏ రో బార్ ప్లస్ ZAZ బార్ అని రాయొచ్చు. లేదా ఇక్కడున్న పాయింట్ ఏంటంటే రో ఉంది, 5 ఉంటుంది ఎంతో కొంత, Z కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి అడిగి Z, ఈ పాయింట్లో Z 0, అలాగే ఈ పాయింట్కి వచ్చేటప్పటికి రో 0, 5 ఉంటుంది, Z ఉంటుంది. ఓకే, సో పాయింట్లు ఏంటంటే 0, 5, Z అండ్ మైనస్ ఆఫ్ రో 5, 0 ఇవి పాయింట్లు. సో 0 మైనస్ రో ఏ రో బార్, 5 మైనస్ 5 0 ప్లస్ Z మైనస్ 0 ZAZ బార్. ఇది మనం R బార్ రాసే విధానం. మామూలుగా పాయింట్లు తెలిస్తే R బార్ రాసేయచ్చు, లేదా డైరెక్ట్గా ఇట్లాగైనా సరే మనం ఈజీగా R బార్ని రాసేయచ్చు. వన్స్ R బార్ని రాసేస్తే మాడ్యులస్ ఆఫ్ R బార్ కూడా మీకు ఈజీయే. మాడ్యులస్ ఆఫ్ R బార్ ఈజ్ ఈక్వల్స్ టు రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకే, సో ఇప్పుడు DL అంటే ఏంటి అంటే DL అంటే రో D5 A5 బార్. DL అనేది రో D5 A5 బార్. ఇది ఒక పీస్ ఆఫ్ కేక్ లాంటిది కదా, మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ రో ఇంటూ మేకింగ్ అన్ యాంగిల్ స్మాల్ యాంగిల్ D5. సో రో D5 అనమాట. అలాగే A5 డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి A5. ఓకే, రో D5 A5 బార్. సో ఇప్పుడు అకార్డింగ్ టు బయట్ సావర్ట్స్లా DH ఈజ్ ఈక్వల్స్ టు IDL క్రాస్ AR బార్ బై మాడ్యులస్ ఆఫ్ R స్క్వేర్ 4πR స్క్వేర్. ఓకే, సో IDL అంటే I రో D5 A5 బార్ క్రాస్ AR బార్ మైనస్ రో ఏ రో బార్ ప్లస్ ZAZ బార్, R బార్ బదులు. AR బార్ మీన్స్ R బార్ బై మాడ్యులస్ ఆఫ్ R బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రో ఏ రో ప్లస్ ZAZ బార్ బై రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఇది కదా. అలాగే మాడ్యులస్ ఆఫ్ R క్యూబ్ ఉందనుకోండి, మాడ్యులస్ ఆఫ్ R స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ R స్క్వేర్ అంటే రూట్ పోద్ది. సో రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ ఇంటూ రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో బేసెస్ సేమ్, పవర్స్ 1 ప్లస్ 1/2. 1 ప్లస్ 1/2 అంటే 3/2. ఓకే, సో ద పాయింట్ డివైడెడ్ బై 4πR క్యూబ్ వస్తుంది ఇక్కడ, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు IDL క్రాస్ R బార్ బై 4π మాడ్యులస్ ఆఫ్ R క్యూబ్ మీన్స్ రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో I ఇంటూ రో D5 A5 బార్ క్రాస్ మైనస్ రో ఏ రో బార్ డివైడెడ్ బై 4π రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లస్ I ఇంటూ రో D5 A5 బార్ క్రాస్ ZAZ బార్ divided by 4π rho square plus Z square whole power 3/2. So we know that A rho bar, A5 bar, AZ bar. So A rho bar cross A5 bar is nothing but AZ bar. Similarly A5 bar cross AZ bar equals to A rho bar. Similarly A5 bar cross
Z bar cross A row bar equals to A5 bar. So here A5 bar, A row bar. A5 bar, A row bar is equals to minus A Z bar. So I into row in D5 minus Z A Z bar into minus row. So minus minus get cancelled. Row into row square. So it becomes as I into row square into D5 into A5 and row A Z bar. Okay, divided by 4 pi row square plus Z square whole power 3 by 2 plus I into A5 AZ. A5 AZ is equals to A row. So I into row D5 A row bar into Z divided by 4 pi row square plus Z square whole power 3 by 2. So here row ఇటువైపు నుంచి ఆరిజిన్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది అటువైపు కూడా అంతే పెరుగుద్ది కాబట్టి due to symmetric property a row component get cancelled. So only this term will be there. So here circular ring placed at z is equals to 0 or height is equals to 0. Therefore substitute I into row square d5 into az bar divided by 4 pi row square plus 0 square whole power of 3 by 2. Therefore I into row square d5 az bar divided by 4 pi row square whole power of 3 by 2. So this will be cancelled, 2 get cancelled. This row square will be row times. Okay, therefore I into d5 into az bar divided by 4 pi row. Okay, now h is equals to dh is equals to this one. H is equals to integral of I into d5 into az bar divided by 4 pi row. So I by 4 pi row will taken out here. Az bar also you can taken out here. Integration of d5. d5 limits are 0 to 2 pi. So that means I by 4 pi row into az bar into integration of d5 is nothing but a 2 pi. So 2 pi 2 times get cancelled. Therefore I by 2 row into az bar is equals to h. Therefore h is equals to I by 2 row az bar. Okay, so this is the final equation, nothing but the magnetic field intensity due to circular ring.